ఈ మధ్య చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్ మనగా చూసుకున్నట్లయితే సినిమా నేమ్ వచ్చి దృఢం. ఇది మనకి జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉంది. అండ్ ఇది మలయాళీ, తెలుగు డబ్ మూవీ. సో సినిమా చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ. సో ఇట్స్ కంప్లీట్‌లీ పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతూ ఉంటది ఈ సినిమా కథ మొత్తం. సో ఈ సినిమా స్టోరీలోకి వెళ్తే హీరో వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్. సో అప్పుడే ఛార్జ్ తీసుకుంటాడు. ఆ విలేజ్లోకి ఎంటర్ అవుతాడు అండ్ మెల్లిమెల్లిగా అక్కడ ఉన్న జనాలతో పరిచయాలు పెంచుకుంటూ ఉంటాడు. సో అదే టైంలో ఇక్కడ మిస్టీరియస్గా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. సో తమిళనాడు నుంచి వచ్చిన ఒక ముగ్గురు బ్యాచ్ ఇక్కడ కేరళలో హౌస్ కన్స్ట్రక్షన్ గురించి వస్తారు. సో వాళ్ళు వన్ బై వన్ మర్డర్ అవుతూ ఉంటారు. సో ముగ్గురు చనిపోతారు. అండ్ అదే టైంలో బ్యాంక్ రాబరీస్ జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా మిస్టరీగా ఉంటుంది స్టోరీ. సో ఇన్వెస్టిగేషన్కి హీరో ముందుకెళ్తాడు. సో వన్ బై వన్ చూస్తూ ఉంటే తనకు అసలు అర్థం కాదు. ఎగ్జాంపుల్ బ్యాంక్ రాబరీ జరిగిందని వెళ్తే అదే టైంకి ఇక్కడ మర్డర్ జరిగిందని కాల్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళేలోపు మళ్ళీ ఇంకోటి అనమాట. సో ఏంటంటే హీరో మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. అసలు దేని మీద ఫోకస్ చేయాలో అర్థం కాదు. అండ్ అదే టైంలో అక్కడ ఉండే గ్రామ ప్రజలందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి ధర్నా చేస్తూ ఉంటారు. సో మాకు ఇట్లా బ్యాంక్ రాబరీ అయింది, మా డబ్బు పోయింది, మా బంగారం పోయింది అని చెప్పి వాళ్ళ ఫీలింగ్స్ బయట చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట పోలీసుల మీద. సో వీళ్ళు ఏంటంటే చేస్తున్నాం అని చెప్పి హీరో మాట్లాడుతూ ఉంటాడు. సో మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, త్వరలోనే చెప్తాం మీకు అని చెప్పేసి చెప్తా ఉంటాడు. సో అక్కడ ఏంటంటే ఆ గ్రామ ప్రజలకి ఇతని మీద హోప్ రాదనమాట. సో అదే టైంలో హీరో లైక్ ఎస్ఐ కాబట్టి ఎస్ఐ పైన ఉన్న ఇంకా వేరే ఆఫీసర్స్ ఇతని మీద ప్రెషర్ పెడతా ఉంటారు. నువ్వు ఏం చేస్తున్నావు, నేను అనవసరంగా అపాయింట్ చేసినట్టున్నావు ఈ కేసు హ్యాండిల్ చేయడానికి. సో ఇట్లా జరుగుతుంది, నువ్వు ఏం చేస్తున్నావు, ఏదో ఒక రిపోర్ట్ నాకు రాసి ఇవ్వు అని చెప్పి వాళ్ళు ప్రెషర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా జరుగుతున్న టైంలో ఇంకా సినిమా క్లైమాక్స్ హీరో పట్టుకుంటాడు దొంగల్ని, ఎవరైతే బ్యాంక్ రాబర్ చేశారో. సో అది పోలీస్ స్టేషన్లోనే రివీల్ చేస్తాడు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ బ్యాంక్ రాబరీ చేస్తారనమాట. సో అది హీరో ఎలా రివీల్ చేస్తాడంటే సీసీటీవీ కెమెరాలో అక్కడ వాటర్ అనమాట, లైక్ అక్కడ రెయిన్ పడుతూ ఉంటుంది, అదే టైంలో అక్కడ వాటర్ ఉంటుంది. సో ఆ సీసీటీవీ కెమెరా అనేది అక్కడ వాటర్ మీద జూమ్ అయి ఉండడం వల్ల వాటర్ మీద వాళ్ళ పోలీస్ సైరన్ లైట్ ఏదైతే ఉంటుందో అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అదే రోజు బ్యాంక్ రాబరీ జరుగుతుంది. సో మీరే ఆ రోజు పెట్రోలింగ్కి వెళ్ళారు, సో ఖచ్చితంగా మీరే చేశారని చెప్పి రివీల్ చేస్తారు. సో వాళ్ళు షాక్ అయిపోతారు. సో మనోడు కొంచెం ఎస్ఐ సీరియస్ అవ్వగానే ఇంకా ఉన్న మిగతా నలుగురు క్యారెక్టర్స్ మీద పడిపోతారు అన్నమాట ఎస్ఐ మీద. ఎందుకంటే వాళ్ళందరూ ఒక బ్యాచ్. సో ఎస్ఐకి ఏం తెలియదు, ఇన్నోసెంట్. అక్కడ ఆల్రెడీ ఉన్న కానిస్టేబుల్స్ అంటే పోలీస్ స్టేషన్లో ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఎలాంటి క్రైమ్ జరిగినా కానీ ఫోన్లే అనుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ వస్తారనమాట. సో వీళ్ళందరూ కంప్లీట్ నెగిటివ్ బ్యాచ్. ఇక్కడ ఎస్ఐ వచ్చి కంప్లీట్ పాజిటివ్ బ్యాచ్ అండ్ కొత్త. సో ఏం తెలియదు అనమాట. సో అందరు హీరో మీద పడిపోతారు. సో హీరో మీద పడిపోతున్నప్పుడు మళ్ళీ అదే ఫైటింగ్ టైంలో చెప్తారనమాట కానిస్టేబుల్స్, ఇక్కడ మర్డర్ జరిగింది కూడా మా వల్లనే, మేమే చేసాం మర్డర్, నువ్వు మర్చిపో అని చెప్పేసి ఎస్ఐనే బెదిరిస్తారనమాట. సో వాళ్ళు స్టోరీ చెప్తారు, ఎందుకు మర్డర్ చేయాల్సి వచ్చింది ఏంటి అని చెప్పేసి. సో మేమే చేసాం, ఇది ఇక్కడితో వదిలేస్తే మంచిది అని చెప్పి ఎస్ఐకే వార్నింగ్ ఇస్తారు. ఇంకా లాస్ట్లో ఎస్ఐ అందరినీ చితకబాతాడు, ఒక్క తర్వాత ఒకరిని గట్టి కొడతాడు. కొట్టిన తర్వాత ఇంకా మెల్లిగా ఇంకా పై ఆఫీసర్స్, మీడియా అనేది అందరూ వచ్చి ఇంకా కానిస్టేబుల్స్ అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. సో అంతే స్టోరీ. సో ఇది వినడానికి చాలా సింపుల్గానే ఉంటుంది, బట్ సినిమా చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇది జియో హాట్స్టార్లో అవైలబుల్ ఉంది, చూడండి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్.